క్లుప్తంగా చెప్పు. నేను చాలా ప్రారంభం నుంచి ఉండాల్సినది, కానీ బైక్ కొంచెం పైకి ఎత్తుకో. మాకు సర్కారు ఏరియాలో దేవుని సేవకుల ప్రార్థన తెనాల్లో మేము కలిగి ఉన్నాం. ఈ డేట్ నిన్న మొన్న డేట్లు అయితే దేవుని సన్నిధిలో ప్రార్థనలో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారని ఇదే ధ్యానంతో అక్కడ ఉన్న దైవ సేవకులకు కూడా కొన్ని వాళ్ళతో కూడా పంచుకొని మన తర్వాత నేను ఇంటికి వెళ్ళి మేము కుటుంబంతో కూడా మా పిల్లలు మేము కూడా అత్యవసరంగా కారు తీసుకొని బయలుదేరి వచ్చినాం. కాబట్టి నేను పుట్టి పెరిగింది కడప జిల్లా. పీటర్ అన్న గారిని నేను చూడలేదు, కానీ ఫస్ట్ టైము నేను కమలాపురంలో, కడప జిల్లా కమలాపురంలో రక్షించబడినప్పుడు మొట్టమొదటిసారిగా మదర్ యోహానన్న జాన్ అనేటువంటి ఆయన చాలా నమ్రత గల దైవ సేవకుడు అక్కడ ఉండేవాడు మాకు. ఆయన ఒక దినం ఏం చెప్పాడంటే, ఆనందరావు నువ్వు పొద్దున్నే వచ్చేసేయి, సుగుణ పీటరమ్మ అనేటువంటి ఆమె ఈ జిల్లా ఆఫీసర్, ఆమె పొద్దున్నే ఇక్కడ ఇన్స్పెక్షన్కి వస్తుంది, పొద్దున్నే ఇక్కడ మందిరానికి వచ్చి రెహబూత్ మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని తర్వాత ఆమె ఆఫీస్ ఇన్స్పెక్షన్కి వస్తుంది, నువ్వు రావాలని చెప్పాడు. నేను ఆశ్చర్యకరంగా ఎవరో పెద్ద జిల్లా ఆఫీసర్ వస్తుందంట సుగుణ పీటర్, కానీ నేను పొద్దున్నే పోయి కాసుకున్నాం. యోహానున్నాం మేము. ఆ గేటు దగ్గర నిలబడగానే ఆ దినాల్లో వాళ్ళ ఆఫీసు కారు ఎట్లుందంటే మంచి పైలట్ ఉన్నట్టుగా ఆమెతో కూడా కొంతమంది ఆఫీసర్స్ వచ్చి ఆ గేటు దగ్గర దిగినాడు. దిగుతానే వెంటనే ఆమె దిగడంలోనే కాల్లో ఎట్లుందంటే నా జీవితంలో నేను ఎప్పుడు పల్లెటూరులో చూసాను కానీ ఆమెను ఫస్ట్ చూసినాను. ఆమె ఒక రాణెమ్మకు పోల్చబడినట్టుగా ఉంటుంది, చాలా పుష్టి కలిగినటువంటి ఆమె. ఆ దినముల్లో నేత చీరే, సాధారణమైనటువంటి చీర కట్టుకొని లోపలికి వచ్చి దిగిన తర్వాత బ్రదర్ జాన్ హవారి ఎట్లా ఉన్నావు, అసెంబ్లీ ఎట్లుందని చాలా సేపు ఆయనతో సంభాషించి ప్రార్థన చేసి ఆమె వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయినాను. ఆనందరావు ఈమె ఎవరు తెలుసా? అబ్బా ఈమె చూస్తే ఒక రాణెమ్మలాగా ఉందన్న, దేవునికి స్తోత్రములు. ఇటువంటి వాళ్ళని నేను అప్పుడు కడప కూడా నేను ఎక్కువ వెళ్ళేవని కాదు. తర్వాత కొన్ని దినములకు మా ఊళ్ళో మా గ్రామంలో మా తమ్ముడు బాణబస్ పెళ్లి వివాహం అనేది జరుగుతున్నప్పుడు ఆ దినముల్లో బ్రదర్ బర్మా జోసెఫ్ అన్న, బ్రదర్ జాషు అన్న, పీటర్ అన్న వీళ్ళందరూ ఆయన ఇంజనీర్గా ఉండి ఆ దినాల్లో మన బేర్షాబాకు ఏమీ కారు వాహనాలు లేవు. ఆయన ఆఫీసులో ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన ఆ కారులో తీసుకొని వచ్చి మా ఊళ్ళో మిడుతుల్లో మా తమ్ముని పెళ్లి మొట్టమొదటిసారిగా అబ్రాహం జోసెఫ్ అన్న, జాషు అన్న, ఇట్లు బాధ్యత కళ్ళందరూ వచ్చి ఆ వివాహం చేసినారు. నేను ఆ దినమున ఆయనను చూశాను, మన ప్రియ సౌడు పీటర్ ఆ దినం చూశాను. ఏంది పెద్ద ఇంజనీర్ అంట, ఏందో ఇట్లాగా ఉన్నాడు సాధారణంగా అనుకున్నా. సరే ఆ దినం కలిసిపోయింది. తర్వాత నేను దేవుని సేవలోకి 1971 సంవత్సరం ఫిబ్రవరి నుంచి నన్ను నాగార్జున సాగర్ పంపించినప్పుడు నా హృదయంలో తలంపే ఉండేదంటే, మరి ఆ సమయంలో 73, 74 ఆ ప్రాంతంలోకి అన్నగారు కడప నుంచి ఇక్కడ ఒక పెద్ద ఇంజనీర్గా తెలంగాణ హైదరాబాద్కు అధికారం కలిగిన ఇంజనీర్గా వచ్చినప్పుడు ఒక దినమున మేము ఆయన కడప జిల్లా అయిన కదా, ఒకసారి మా పంచాయతీకు నాగార్జున సాగర్ రావాలా, ఆయన రిక్వెస్ట్ చేయాలని అనుకున్నాను. ఆయన నాకు డైరెక్ట్గా ఎట్ట కలచగలడు, నేనేదో ఒక సామాన్యమైన సింపుల్గా ఉన్నాను, ఆయనతో ఏం మాట్లాడగలనని ఆ యొక్క ఎబ్రోన్లో ఉన్నటువంటి బదర్ అబ్బకు గారికి ఫోన్ చేసిన. కడప నుంచి అన్న వచ్చారు, పీటర్ అన్న గారు దయచేసి ఒక సండే మా దగ్గరికి పరిచయం పంపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, సరే అన్నకు చెప్తా, ఆ రీతిగానే వచ్చేవారం ప్రభుత్వమైతే అన్నాడు. అన్న మాట్లాడి వెంటనే నువ్వు నాగార్జున సాగర్కి ఒక సండేకి పోవాలన్నప్పుడు ఆయన బస్సులో నేరుగా వచ్చి అక్కడ బస్టాండ్ దగ్గర దిగాడు. దిగిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ 2-3 కార్లు వేసుకొని వచ్చి ఆయనను వెంటనే రిసీవ్ చేసుకుంటున్నారు. నేను ఆశ్చర్యపడిపోయిన, చేతులు కట్టుకునేట, ఏంటబ్బా ఇంత పెద్ద ఇంజనీర్లు వస్తున్నాడు, అన్న బస్సులో వచ్చినాడు అనుకున్నాను. అక్కడ ఏ కారులో కూర్చొని చెప్పినప్పటికీ ఆల్ రైట్ అంటున్నాడు. కానీ అప్పుడు నాతో ఏం చెప్పంటే, మన ప్రేరవశ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ నిన్న కొండ కింద ఉంటుంది అని చెప్పిన. వాళ్ళకు చెప్పినాడు, థ్యాంక్ యూ, మీరు పోయిరండి, నేను తర్వాత కలుస్తాము, గెస్ట్ హౌస్ మీకు కూడా ఏర్పాటు చేసినామంటే థ్యాంక్ యూ అని చెప్పినాడు. నాతో కూడా కొండ కింద ఉన్నటువంటి కర్మేల్ ప్రార్థనా మందిరంలో ఆ దినంలో చాలా చిన్నది, అక్కడికి వచ్చి పండుకున్నాడు. పండుకున్న తర్వాత ఏంటి అంటే కొండ కింద దోమలు, రాత్రి అంతా భయంకరంగా దోమలన్నీ ఆవరించినాయి. నిద్రపోలే, నేను చాలా బాధపడుతున్నా. కూర్చో అన్నాడు, నువ్వు కడప జిల్లాలో ఏమన్నా ఉన్నట్టుండవు కదా, మరి ఇక్కడికి ఎట్లొచ్చినావు ఏ కథ అని
ఇంకా ఈ దోమలన్నీ వచ్చింటే అవన్నీ అట్లా పక్కన పెట్టేసి కూర్చొని నాతో నీ వయసు ఎంత, నీ పేరేమంతా, అట్లా చాలాసేపు మాట్లాడుకుంటూ చాలా టైం అయిపోయింది, నిద్రపోలేదు. ఆ సమయంలో నిద్ర రాకుండా ఉంటే నేను ఎవరు పంపినారు ఇక్కడికి అని మదర్ భక్సింగ్ గారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదట చాలా పాకి వాళ్ళ దగ్గరికి 2 గ్లాసులు ఎంత బియ్యము బేడలు ఇచ్చి పంపించానన్నా ఇలాంటి పరిస్థితిలో ఉండాలని చెప్పినాను. సరే మరి ఇంకా ఎట్లా నీకు ఇక్కడ ఉండేదానికి నిర్ణయం కలిగిందంటే అప్పుడు నేను భక్సింగ్ గారికి ఉత్తరం రాసే ఆయన ఒక లెటర్ రాసినట్టు నేను కరాచీలో పాకి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నాను సేవ చేస్తూ. వాళ్ళు దినానికి ఒక జొన్న ముద్ద పెట్టి ముగ్గుపోయిన పచ్చడి వేసి ఇటమని ఏ ఇటమని సి దీంట్లో కలుపు ప్రభు అని ప్రార్థన చేసి 30 మైళ్ళు నడిచానని సేవ చేసి ఆ లెటర్ నాకు పెట్టినాడు. ఈ లెటర్ చూసి నాకు భయం వచ్చి నేను చచ్చిపోయినా ఇక్కడనే ఉండాలని చెప్పేసి నాకు ఈ లెటర్ పురుకొల్పు వచ్చిందన్నాను. ఆ లెటర్స్ అన్నీ చదివినాడు. ఆయన చెప్పినాడు, దైవజనుడు భక్సింగ్ గారి లెటర్లు ఈ దినమున మధ్యరాత్రి అయింది, నేను చూసి చదువుతుంటే ఈ యొక్క శాసనాలుగా ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పినాడు. తర్వాత కొంతకాలము అలాగే ఆయనతో నాకు సంబంధం కలిగింది. ఎబ్రోన్కి వస్తూ పోతూ ఉన్న తర్వాత మళ్ళీ క్రమక్రమంగా ఏం జరిగింది అంటే కనుక నేను ప్రభు సేవ చేసేటప్పుడు ఆయన మా యొక్క కుమారుని వివాహ విషయంలో కూడా నేను రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు తర్జమా చేసేదానికి బదులు జయాకర్ అన్నతో కూడా వచ్చి నేను ఉన్నటువంటి సంఘంలో వివాహంలో కూడా ఆయన కొంత సంబంధం కలిగి ఆయన వచ్చినాడు అనమాట. కాబట్టి మా కుమారుని మమ్మల్ని జాగ్రత్తగా ఎప్పుడు ప్రార్థన చేసినా బాగా జ్ఞాపం చేసేవాడు. అయితే ఆ 95, 2095, 96 ఒక ఉపద్రవం వచ్చేసింది. మందిరాలన్నీ మా వైపు మళ్లించబడుతున్నాయి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పెద్ద ఉపద్రవం, ఆ పేరు నేను చెప్పను ఎవరైంది. ఆ ఒక ఉపద్రవం వచ్చేసినప్పుడు నేను పీటర్ అన్న గారికి చెప్పినప్పుడు అన్న ఇట్లా అంటే నువ్వు వచ్చేసి అని చెప్పినాడు. వచ్చిన తర్వాత నాకు ఏం చెప్పినారంటే ఒక 2-3 రోజుల తర్వాత కూర్చొని అక్కడ ఎబ్రోన్లో ఆ యొక్క రూమ్లో నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అప్పుడు థియోడర్ గారు వచ్చినప్పుడు పిలిచి, ఇది బ్రదర్ ఆనందరావు, ఈయన కడప జిల్లా నుంచి సేవకు వచ్చినాడు, ఇట్లా నాగార్జున సాగర్ ఉన్నాడు ఫలానా విధానంగా. ఇప్పుడు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఆఫీసులో ఎవరైనా కొంత అనుభవం కలిగిన వారు ఇక్కడ సేవకులకు అవసరమైనటువంటి వాళ్ళు సర్వీస్ ఇచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఒకరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈయన ఈ దినం నుంచి ఆఫీసులో ఈ చైర్ మీద కూర్చొని అందరికీ సేవ చేస్తూ ప్రార్థన చేస్తుంటాడని చెప్పాడు. నేను అక్కడ కూర్చున్నప్పుడు 2-3 థియోడర్లకు చెప్పించినాడు, ప్రార్థన చేసినాడు. అక్కడ నాకు ఒక సలహా ఇచ్చాడు, బ్రదర్ ఆనందరావు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అన్నగారు, నీకు ఒకటి చెప్తాను, ఏదైనా సమస్యలు వచ్చే కనుక ఇట్లా సమస్యలు వచ్చినాయంటే చూరు మూసుకో గట్టిగా మాట్లాడితే. రెండవదిగా నేను ఎవరైనా తూనికరంగా మాట్లాడితే కనుక నువ్వు కళ్ళు మూసుకో. మూడవదిగా నువ్వు ఏమైనా కోపం వచ్చి మాట్లాడాలనుకున్నప్పుడు నోరు మూసుకో. ఈ రీతిగా సేవ కొనసాగించాలని 2 సంవత్సరాలు నన్ను 2.5 సంవత్సరాలు ఆఫీసులో నాకు ఒక బాధ్యత అప్పగించినాడు. అనేకులతో మాట్లాడాలి, అనేకులకు సలహా ఇవ్వాలి, అనేక రీతులుగా నేను ఆయనతో మాట్లాడేదానికి చాలా అనేక విషయాలు ఆయనతో కూడా నేను పంచుకుంటూ వచ్చినాను. తర్వాత ఒక దినం ఏం చేశారంటే, నీవు ఇంటికి రా, ఈ దినమున నీది బర్త్డే కదా కాబట్టి నువ్వు సొంత ఊరికి వెళ్ళొద్దు, మేము ఇంట్లోనే నీకు బర్త్డే చేపిస్తానని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మంచి భోజనం చేసినాడు. బర్త్డే సందర్భంగా గడిపిన తర్వాత నేను ఆయన ఇంటికి రమ్మన్నప్పుడు పోయినప్పుడు వరండా దగ్గర అక్కడ ఏం చేశానంటే చెప్పులు ఇప్పి లోపలికి పోయిన తర్వాత వర్షం వస్తుంటే ఆయన ఏం చేసినారంటే నాకు తెలియని రీతిగానే వచ్చి చెప్పులు తీసుకొని వచ్చి అక్కడ లోపల పెడుతున్నాడు. అన్న ఏంటంటే అన్న దేవుని సేవకులు అంటే బానిసలు. నాకు దేవుని సేవకులు అంటే నేను ఎవరు కూడా కోపడను, బానిసత్వంగా వినయంగా సాత్వికంగా చూస్తే నేను వాళ్ళని ఎంతో గౌరవిస్తాను. దేవుని సేవకులు అంటే నేను భయపడతాను. కాబట్టి ఈ రీతిగా దేవుడు నిన్ను సేవలో ఉంచేందుకు నేను గౌరవించాలని నాకు ప్రేరేపణ వచ్చిందని చెప్పి ఆ బర్త్డే కలిపి నేను 2.5-3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడ ఏమన్నా చిన్న కార్యక్రమాలు చెప్తే నన్ను కారెక్కి రమ్మంటాడు. రమ్మనే తర్వాత నన్ను అనేవాడు. అక్కడ పోయిన తర్వాత ఈయన ఆనందరావు గారు పెద్ద రైతు, ఈయన చూడు వస్త్రాలు చూసి రైతుగా ఉన్నాడు, ఈయన సేవకు వచ్చాడని చెప్పాడు. ఈ రీతిగా ప్రభు నన్ను అనేక విషయాల్లో ప్రోత్సాహపరుస్తూ సంతోషపరుచుకుంటా. ఇద్దరం దాదాపు ఆయన వయసు నాది 180లో మేము ప్రవేశించినాం. సమానమైన వయసు కలిగిన వాళ్ళం కాబట్టి ఆయన నా కాడికి నువ్వు పెద్దనివన్నా అంటాడు. లేదన్నా నువ్వే పెద్ద, మనం ఇద్దరం పరలోకం వెళ్ళేదానికి ముందు మీ పేరు నా పేరు అంటే నగేవాడు. సరే అనుకున్నాం. సరే ఆ రీతిగా ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత 86, 88 అయిన తర్వాత ఒక ఉపద్రవం వచ్చేసి ఎబ్రోన్లో జరిగిన తర్వాత అలా ఈ సమయంలో నువ్వు ఏంటంటే నీ పిల్లలు నీ బిడ్డలు అందరూ కూడా రేపల్లిలో ఉన్నారు, అక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, అక్కడికి పోయి నీ బిడ్డల దగ్గర నువ్వు సేవ చేసేయి, అక్కడ
నువ్వు సేవ ప్రారంభించేదానికి ఒక బ్రదర్ జియాకర్ నేను పంపిస్తానని చెప్పి మా కుటుంబంలో మళ్ళీ నాకు సేవ ఆరంభించినాడు. ఎవరితో సమస్యలు పెట్టుకోవద్దు, నీ పని నువ్వు కొనసాగించంటే నా పని సేవలు అక్కడ కొనసాగిస్తూ వచ్చేసినాడు. ఆయా సమయాల్లో పీటర్ గారితో మాట్లాడినప్పుడు ఏమనేవాడంటే, అన్న నాకు చాలా సమస్యలు ఉన్నాయి, బాధలుగా ఉన్నాయి, ఇలాగ నేను ఇది చాలా బాధపడేటువంటి పరిస్థితిగా ఉంది అన్నప్పుడు, అన్న బాధలు దయచేసి ఏమిటంటే అందరికీ వస్తుంటాయి, దేవుడు కాపాడుతుంటాడని చెప్పి వారానికి ఒకసారి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అలవాటు ఏంటంటే భక్సింగ్ గారికి వారానికి ఒకసారి ఉత్తరం రాసేవని, ఆయన సలహా తీసుకొని వెళ్ళేవని, ఆ రీతిగానే నన్ను ఒక మంచి ఆలోచనకర్తగా పెట్టుకొని నాకు నేను తెలుపుతూ వచ్చినప్పుడల్లా ఆయన ఒక్కొక్కసారి ఏం చెప్పాడంటే, అన్న ఈ బాధలో నేనేమి లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన పని వస్తుంది అంటాడు. అన్న ఏం వెళ్ళమన్నా ఆ మాట్లాడినప్పుడల్లా నేనేం చెప్పేసి అంటే, అన్న పలానా సమయంలో నువ్వు నాగార్జున సాగర్కి వచ్చి కింద ఉన్న బ్రిడ్జి పడిపోయినప్పుడు ఇది బ్రిడ్జి ఎవరైనా కట్టగలరని ఆ పెద్దవాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు వచ్చి ఏం చెప్పినారంటే, నేను దీనికి ప్లాన్ ఇస్తాను, ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో స్పీడ్గా వచ్చేటప్పుడు దగ్గర కట్టడాన్ని బట్టి ఆ బ్రిడ్జి పడిపోయింది, నేను ప్లాన్ ఇస్తానని చెప్పేసి ఆయన నువ్వు బ్రిడ్జి కట్టించినావు కదా, అక్కడ గోల్డ్ అక్షరాలు ఏం రాయబడంటే చీఫ్ ఇంజనీర్ FC పీటర్ స్టార్టింగ్ బ్రిడ్జ్ అని రాయబడింది, నీ పేరు కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా మోగబడుతుందంటే, అబ్బా అటరా అట్లయితే ఏంటి అంటే కనుక నేను వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు అందరూ నన్ను ఎవరిలో చాలా తక్కువగా భావిస్తున్నారు, దేవుని మహిమార్థమై నా పెట్టె దగ్గర నువ్వు చెప్పు అన్నాడు. ఈ సాక్ష్యాలు మళ్ళా వారం ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఎంత నిరుత్సాహపడ్డా ఏంటన్నా ఇంకా నాకు సామాజిక ఖాయం అయ్యేటట్టుంది, ఏదైనా సుగుణాపీరక గారి యొక్క ఆ కుటుంబంలో వచ్చిన ఆమె ప్రార్థనలు, మీ సమర్పణ, మీ వేషావకు దేవుని మందిరం అర్పించిన సమర్పణలన్నీ మాకు తెలుసు, నీకు దీర్ఘాయు ఇచ్చడం నాకలాగంటే మళ్ళీ నయ్యేవాడు కిలకిలా అంతేనా అన్నా. నేను మళ్ళీ ఏమంటానంటే, అన్నా నేను కడపకు మొన్న టక్కోలు పేర్చినాను, వాళ్ళందరూ ఏమంటున్నారంటే టక్కోల్లో పీటర్ గారు వచ్చి మధ్యరాత్రిలో టక్కోలి, ఒంటిమిట్ట, సిద్ధవాటం, కమలాపురం, రేణిగుంట్ల వరకు ఆయనే రాత్రి మగలు మందిరాలకు ప్లాన్లు ఇచ్చినాడని చెప్పినప్పుడు అటన్నా అయితే ఇవన్నీ నువ్వు ఎప్పుడు చెప్తావంటే నా పెట్టె దగ్గరికి రావాలన్నాడు. ఆయనతో నేను చెప్పించుకున్నా కాబట్టి ఒకవేళ దేవుడు నన్ను జడ్జిమెంట్ అడుగుతాడనేమో నేను చాలా ప్రయాసపడి రావాలి మొదటి దినం అన్నాను. తెనాలి ఏరియాలో కొన్ని సమస్యలు బట్టి దేవుని సేవకుల కూటాలు మేము జరపాల్సిన అవసరం వచ్చేసింది. ఎలాగైనా సరే అక్కడ వాళ్ళకి చెప్పుకుంటూ ఆ కార్యక్రమం జరుపుకుంటూ వచ్చినాడు. ఈ రీతిగా ఆయన 3 ముంచి ఏం చెప్తా వచ్చేసినాడంటే, ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు రెజనన్న గారు క్షేమమేనా అంటాడు, ఏం క్షేమన్నా నేను పోతాను అంటున్నాడు. అన్నప్పుడల్లా ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఏం చేసేవాడంటే, అట్టరా అయితే వల్ల నువ్వు రావాలన్న దగ్గరికి అనేవాడు. ఈ రీతిగా ప్రభు నాకు ఇచ్చిన అనుభవంతో భక్సింగ్ గారి విరాసిన ఉత్తరాలతో ఆయనను నేను చిన్నవాడిని ఆయనను ప్రోత్సాహపడినప్పుడు ఆయన ప్రతిసారి ఆ మాట చెప్పినప్పుడు అంటే ఏమనేవాడంటే, థ్యాంక్స్ అన్నా, అటనన్నా థ్యాంక్స్ అన్నా అనేవాడు. కాబట్టి ఈ రీతిగా ఈ పెద్ద దైవ అన్నగారితో నేను సేవ చేసే ధన్యత, సహవాసం కలిగి ఉండే ధన్యత, మేమిద్దరం సమానంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన నన్ను తీసుకొని వెళ్ళి 2.5-3 సంవత్సరాలు ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన నన్ను అనేక రీతులుగా ఏర్పాట్లు చేస్తూ నాతో కూడా ఆయన నన్ను గౌరవిస్తూ వచ్చేసినాడు. ఆయన నా పట్ల ఏ ఉద్దేశం కలిగినదో కానీ ఆ ఉద్దేశ ప్రకారంగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు ఈ రీతిగా నాకు ఆయన సలహాలు తీసుకుంటూ వచ్చినాను. కాబట్టి రాబో దినాల్లో కూడా మన జీవితంలో ఏమిటంటే, నేను కడప నుంచి చూసినాను, దైవజనుడు భక్సింగ్ గారు ఒకటి చెప్పేవాడు, నేను పని వాళ్ళ ఇంట్లో వచ్చినాను, ఒక విశ్వాసి, ఒక దైవ సేవకుడు కానీ ఎవరైనా సరే స్టార్టింగ్ ఇంపార్టెంట్, రెండవది గోయింగ్ ఇంపార్టెంట్, మూడవది క్లోజింగ్ ఇంపార్టెంట్. చాలామంది మనం స్టార్టింగ్ బాగానే ఉంది, దేవుని సేవ కొరకు వచ్చినాం, లేక అసెంబ్లీలో బాధ్యులుగా ఉన్నాం, సీనియర్ జూనియర్ అదంతా అట్లా ఉంచు. మన జీవితంలో స్టార్టింగ్ ఎట్టుంది, రెండవదిగా గోయింగ్ ఎట్టుంది, ఏ రీతిగా కొనసాగిస్తున్నాం, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, అవన్నీ పొంది పారుతున్నాయి. నా జీవితంలో నేను తలంచుకుంటా వచ్చింది అంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువ సేవలో ఉన్నాను. నాకు ఇటువంటి అన్ని దైవజనుడు భక్సింగ్ గారు స్టార్టింగ్ గోయింగ్కే దాదాపు నా కుమారుడు కూడా తీసుకొని వచ్చినాడు. 200 ఉత్తరాలు ఇంగ్లీష్లో, తెలుగులో అవన్నీ బైండింగ్ చేయమని. స్టార్టింగ్, గోయింగ్, క్లోజింగ్. యెహోషువ కదా వాక్యం మనకు బయలుపరచాడు. మన జీవితంలో ముగింపు, గోయింగ్ ముగింపు అనేటువంటిది FC పీటర్ గారు కడప నుంచి నేను చూస్తూ వచ్చున్నా. ఆయన స్టార్టింగ్ బాగానే ఉంది, గోయింగ్ బాగానే ఉంది, అనగా ఆయన ప్రారంభింపు బాగానే ఉంది, ఆయన కొనసాగించడం బాగానే ఉంది, ఆయన ముగింపు కూడా
చాలా బాగుంది. నీ ఆశ నా ఆశ ఏదంటే నువ్వు స్టార్టింగ్ ముఖ్యం కాదు, కార్య ఆరంభం కంటే అంతం ప్రాముఖ్యం. ఇటువంటిది మహిమగల భూస్థాపన మదర్ థియోడర్ గారు అన్నగారు వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. తెనాల్లో ఉన్న దైవ సేవకులారా, గుంటూరు జిల్లాలో ఉన్న దైవ సేవకులారా, మనది ఏంటి, మన స్టార్టింగ్ ఎట్టుంది, మన మధ్యలో విఫలమైపోతున్నాం. మనకు అకాల మరణాలు వస్తున్నాయి. సేవలో చాలామందివి అకాల మరణాలు వస్తున్నాయి. సేవలో చాలామందివి యవన వయసులోనే మంచం పట్టే పరిస్థితి వస్తుంది. ఆయన ద్రవ్యం, ఆ దైవజనుడు భక్ష్యంగా నేర్పించినటువంటి అనుభవాలు మన జీవితంలో ఎప్పుడు కూడా నెమరేసుకుంటూ వాటిని మాదిరికరంగా పెట్టుకుంటూ ఆ ఉత్తరాలు వాళ్ళ అనుభవాలు మోసే యోగశివ అడుగుదలను నడిచినట్టుగా మన జీవితాలు నడిచి మన ఆరంభం కంటే కనుక ముగింపు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సహోదరుని యొక్క జీవితం ద్వారా నేను ఇది నేర్చుకున్నాను. మనం కూడా నా జీవితంలో మన జీవితంలో ఇటువంటి మంచి పరలోక మహిమ అందుకోవాలి. భక్సింగ్ గారు చెప్పేవాళ్ళు చాలా మాట. ఆయన భూస్థాపన దగ్గర గాడ్ ఆఫ్ గ్లోరీ ఎఫ్సి పీటర్ గారు ప్రమోషన్లు వెళ్ళిపోయినట్టు సంతోషించాలా లేదా అనేవాడు. ఎన్నో భూస్థాపనలు నేను ఆ మాటలు ఇంటా వచ్చినాను. కాబట్టి మన జీవితం కూడా మన ముగింపు, మన స్టార్టింగ్, మన గోయింగ్, మన భూస్థాపన కూడా మహిమకరంగా ఉండేదానికి ఇప్పుడే అన్నీ బాగుండేప్పుడే సిద్ధపడుతూ వస్తే దేవుని స్తోత్రములు ఇటువంటి మనం కూడా అందుకోవాలని దేవుడు మనకు బయలుపరుచున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ సెషన్లో మీకు అవకాశము ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఒక 2 చరణాలు పాడిన తర్వాత క్లుప్తంగా దేవుని వాక్యం విందాం. 666 క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. 651 పాత పాట వస్తుంది. మొదటి 2 చరణాలు పాడదాం.